ఎక్కడ సార్ ఎక్కడ ఏరైనా ఏంటే ఆ లుక్ ఏంటి మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం. అంత మంచి స్టూడెంట్స్కి నేను మెడల్ వేయటం, ఎందుకంటే ఐ వాజ్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్ ఇన్ కాలేజ్. మరి మా ఆయనకి వచ్చిందేమో చెప్పు చేతవా విషయం చెప్పాలంటేనే చెమటలేట్ వేస్తున్నాయి. అండ్ ఐ ఫెయిల్ ట్వైస్ ఇన్ మై ఇంజనీరింగ్. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. మోహన్ బాబు గారి ఇన్స్టిట్యూట్ అంతా చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది ఏంటంటే, చెప్పండి. ఒకవేళ నా కర్మగాలి మోహన్ బాబు గారు లాంటి ఆయన మా కాలేజీలో ఉండుంటే నేను డైరెక్టర్ అయ్యి కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎందుకంటే ఆయన డిసిప్లిన్లో మొత్తం నా కెరీర్ వెళ్ళిపోయేది. మళ్ళీ పంచు మెంట్లెక్కేద్దాయి నా దగ్గర పంచాలని చెప్తాను. రెండో విషయం, నేను ఎప్పుడు నా లైఫ్లో ఎవరికి హ్యాపీ బర్త్డే చెప్పలేదండి. ఏం మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అమితాబ్ బచ్చన్ గారికి నేను చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే, చెప్పు, బచ్చన్ గారి వయసులో ఇంకొక సంవత్సరం తగ్గిపోతుంది అనేది ఒక సాడ్ డే అని నేను ఫీల్ అవుతాను. అందుకని నేను బర్త్డే చెప్పను ఇప్పుడు. పర్లేదే, పిల్లడికి కాస్త తెలివితేటలు ఉన్నాయి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈ విషయంలో బికాజ్ మీరు వచ్చే ప్రతి సంవత్సరం ఇంకా చిన్నవాడు అవుతున్నారు, అందుకని మీకు చెప్తున్నాను హ్యాపీ బర్త్డే సార్. మీలో నాకు నచ్చేది మీ కామెడీ సెన్స్. రామ్ గోపాల్ వర్మ గారు ఒకరోజు ఫోన్ చేసి విష్ణు ఎక్కడ ఉన్నావు అన్నారు. నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఏంటి నాకు ఫోన్ చేయడం ఏంటి సార్, ఇంకో మాట చెప్పమ్మా. 9 o'clock ఎక్కడ ఉంటారు, జిమ్ అయిపోయిన వెంటనే ఎక్కడికి రమ్మంటారు చెప్పండి సార్. కలిసిన తర్వాత కూర్చున్నాం, సినిమా చేద్దామని మాట్లాడుకున్నాం. అవునా? నేను చాలా బాధతో చెప్తున్నాను, నన్ను హీరో అని చెప్పి మోసం చేసి అక్కడ తీసుకెళ్ళి నన్ను బ్యాక్గ్రౌండ్లో వాడుకున్నారు. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తా. ఒక రాఘవేంద్ర గారు ఆయన ఎలా చూపించారు, నాకు ఒక డైరెక్టర్గా నాకు కుళ్ళుగా ఉంది. ఐ ప్రూవ్ దట్ వాళ్ళకన్నా బెటర్గా నేను మోహన్ బాబు గారిని చూపిస్తాను. ఐ షార్ట్ అన్నాడు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నేను వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్ అన్నాను. నేను షూటింగ్ స్టార్ట్ అయింది అంటే ముందు నాన్నగారు ఉంటారు, వెనకని ఎక్కడో కనిపించినట్టు నేను ఉంటా. దాని తర్వాత 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజుకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ని పిలవండి అన్నారు అసిస్టెంట్ డైరెక్టర్స్ని. కట్ చేస్తే విష్ణునయ్య అన్నారు. సార్ ఏంటి సార్ అది? కట్ చేస్తే విష్ణునయ్య అన్నారు. What's happening? I want to నిలదీసిఫై. But has a son, has a fan, Dr. Mohan Babu. ఏమండోయ్ ఇది విన్నారా? బొంగులోది. క్షమించాలి దాసరి అంకుల్కి కానీ రాఘవేంద్ర అంకుల్కి కానీ. మా నాన్న ఈ సినిమాలో ఉన్నంతగా ఏ సినిమానూ లేరు. అది థ్యాంక్ యూ రాము గారు. ఇలా తయారయ్యావేంటి? అంత మంట పెట్టేశాడు సార్, కాలుతున్న కట్టే పెట్టేశాడు. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. థ్యాంక్స్ అలాట్. ఐ లవ్ యూ ఫర్ దాట్.